ఇంట్రడక్షన్ మార్క్స్ అడుగుతున్నా. ఓకే. అందరికీ నమస్కారం. మూర్తి గారు నమస్కారం. ఎస్, డెఫినెట్ గా అండి. ఒక నెల అయింది కూటమి ప్రభుత్వము. నెలలో సాధించిన విజయాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే చెప్పడానికి ఇంక అప్పుడే ఒక నెలలోనే ఏం చెప్తాము అనుకోవాల్సిన పరిస్థితి లేదు. చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి చాలా అచీవ్మెంట్స్ కనబడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో అగ్రికల్చర్ సీజన్, ఈ అగ్రికల్చర్ సీజన్ లో ఏదైతే కాలువలు, టైలాండ్ వాటర్, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ గా నాకు తెలిసి టైలాండ్ కూడా వాటర్ వెళ్తుంది. ఏదైతే ఈ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి, అంటే వచ్చినటువంటి ఒక్క నెల రోజుల్లో, నేను ఇంకా మూర్తి గారి చిన్న కరెక్షన్ ఏంటంటే, మేము వచ్చి నెల అయిందని నేను భావించట్లా. నాకు తెలిసి అంతకు ముందే చాలా మంది, ఇప్పుడు మనం అధికారుల గురుండి, ఐఏఎస్ల గురుండి, ఐఏఎస్ల గురుండి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి కొంతమంది ఏదైతే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఆవేశంతో చెప్పినటువంటి అంశాలతో కూడుకున్నటువంటి, అంశతో వచ్చినటువంటి వాళ్ళ అంశాలు కాదు, అంశతో వచ్చినటువంటి కొంతమంది ఐఏఎస్లు ఉన్నప్పటికీ, నిజంగా ఇప్పటికి కూడా మన సమాజంలో కూడా ఇంత ఒత్తిడిలో కూడా 5 సంవత్సరాల్లో కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేసుకుని, లేదా వాళ్ళ పని కూడా చెయ్యకుండా మిగిలినటువంటి ఐఏఎస్ కూడా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళతోనే కదా మనం పని చేస్తున్నది. నిజంగా చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా, మన రాష్ట్రంలో కూడా మిగిలి ఉన్నారు. కొద్ది మంది వల్ల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది కానీ ఉన్నారు. వాళ్ళ పుణ్యం అని చెప్పేసి, అటువంటి అధికారుల పుణ్యం అని చెప్పేసి, మేము అధికారంలోకి రాకముందు ఒక 10 రోజులు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత కదా మేము అధికారంలోకి వచ్చాము. అంతకు ముందు కూడా అలర్ట్ అయిన వాళ్ళు, ఖచ్చితంగా ఆ ప్రభుత్వం పోతుంది అని అలర్ట్ అయినటువంటి అధికారుల పుణ్యమా అని చెప్పేసి చాలా వ్యవస్థల్లో మార్పు వచ్చింది. తర్వాత చెప్పుకోవాలనేసి అంటే ఒక 2 నెలల కాలంలో వచ్చిన మార్పులుగానే మనం తీసుకోవచ్చు. అయితే అధికారికంగా అయితే మాత్రం మీరు అన్నట్టుగా ఒక నెలలో వచ్చినటువంటివి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. గత 5 సంవత్సరాల్లో మా శ్రీకాకుళం జిల్లా ప్రధానమైనటువంటి నీటి వనరు వంశధార ప్రాజెక్ట్. దానికి సంబంధించి ఏదైతే పలాస కాన్స్టిట్యున్సీ, సరే ఇచ్చాపురం కంటే, ఇంకా ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ కంటే దాని తాలూకా ఫీడర్ ఛానల్స్ అవి ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అది phase 2, phase 3లో ఉన్నటువంటి విషయం. పలాస కాన్స్టిట్యున్సీ సంబంధించి గతంలో వెళ్ళేది, వాటర్ వెళ్ళినటువంటి సందర్భమే, కొత్తగా వీళ్ళు పంపించేదేం కాదు. ఈ 5 సంవత్సరాల్లో వెళ్ళనటువంటి నీరు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్, నా సబ్జెక్టివ్ కరెక్షన్, లాస్ట్ ఫ్రైడే సాటర్డేలో టైలాండ్ కి వాటర్ వెళ్ళింది. వాళ్ళు ఆనందానికి అవధులు. మీకు తెలుసు, ఉద్దాన ప్రాంతం వాటర్ కి సంబంధించినటువంటి స్కేర్సిటీ, పర్టికులర్ గా మా సోదరులు బాబ్జీ గారికి స్వీయ అనుభవాలు ఉంటాయి ఆ ఏరియాలో. ఎందుకంటే తను కూడా, మేము ఈ ప్రాంతానికి సంబంధించిన అయితే తను పోరాట యోధుడు కాబట్టి ఆ ప్రాంతంలో తరచూ పర్యటించినటువంటి సందర్భం. 100 అడుగులు వెళ్తే నీరు రానటువంటి ప్రాంతానికి ఇవాళ నీరు వెళ్ళింది. నేను చెప్పేది ఒక్క వంశధార ప్రాజెక్టు గురించి అనట్లా. తోటపల్లి తీసుకోండి, లేకపోతే ఆ చివర ఉన్నటువంటి హంద్రి నివా వరకు కూడా ఏ స్థాయిలో ముందుకెళ్తే రైతులకు కానీ లేదా తాగునీటికి కానీ నీరు అందించగలం అన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి యంత్రాంగము నీటిపారుదల శాఖ. ఇది ఒక అచీవ్మెంట్. రెండోది చెప్తానండి, ఏదైతే ఈ మనం ఎన్నికల సమయంలో కూడా పడినటువంటి పాటలు మనకు తెలుసు రోడ్ల మీద తిరగడానికి. ఎందుకంటే తిరగక తప్పదు, ఓట్లు అడక్క తప్పదు, వెళ్తే అక్కడ పడక తప్పదు అన్నటువంటి ఒక వాతావరణం. ఇవాళ నేను ఇంకోటి చెప్తున్నా, ఇవన్నీ మేము కూటమి ప్రభుత్వం వచ్చి మేమే చేసామని కాదు. అంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన కనుక పాజిటివ్ గా ఉంటే ప్రతి అధికారి కూడా ముఖ్యమంత్రి లాగే పనిచేస్తాడు. కాబట్టి ఇవాళ ఏమయ్యానేసి అంటే గుంతలు కప్పుతున్నారు. అవసరమైన దగ్గర, గతంలో శాంక్షన్ అయిపోయి ఉండిపోయిన దగ్గర ఆ గుత్తేదారులు కూడా, ఎవరి కాంట్రాక్టర్స్ కూడా చేతులు ఎత్తిపోయిన వాళ్ళందరూ ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు బిల్లులు అవుతాయి అన్నటువంటి ఒక గ్యారంటీతో మళ్ళీ వచ్చి గోతులు కప్పి, లేకపోతే కొద్ది దూరం ఏదన్నా వేసి మాకు ఇప్పుడు మీరు గమనించినట్లయితే మా శ్రీకాకుళం నుండి ఆందోళన వలస రోడ్డు, అది పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలోనే పదులు కొద్ది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సందర్భం. ఇవాళ కొంత పనులు జరుగుతున్నాయి, ప్రారంభమయ్యాయి, ప్రజలు ఆనందిస్తున్నారు. ఇట్లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మూడోదండి, అతి ప్రధానమైనటువంటిది, ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కిందట స్వచ్ఛ భారత్ నినాదంతో ఈ దేశంలోన
పారిశుద్ధ్యానికి సంబంధించి నిధుల కేటాయింపుతో ఓన్లీ నినాదం కాకుండా నిధుల కేటాయింపుతో ముందుకొచ్చినటువంటి అంశం తీసుకుంటే మొన్నటి వరకు మున్సిపాలిటీల్లో చెత్త గాని లేకపోతే కాలువల్లో పెరిగిపోయినటువంటి ఏదైతే ఈ చెత్తా చెదారంగాన్ని తీసే పాపాన్ని పోలే. ఒక్క వర్షం పడింది కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు ఒకే వర్షం పడేసరికి మొత్తం అన్ని దగ్గరలో మునిగిపోయారు పట్టణాలు నగరాలు. దాంతో ఇవాళ ఎలక్ట్ అయినటువంటి అధికారి అంతా నేను చెప్తున్నా మళ్ళీ మేమే చేస్తున్నామని చెప్పుకోవడానికి నేనేమి మ్యూట్ లో ఉన్నారు మీరు. వచ్చేసి ఏదైతే ఫ్రీజ్ అయినట్టున్నారండి, ఒకసారి బాబ్జీ గారు మాట్లాడతారు. ఓకే గారు మాట్లాడండి తిరుపతి గారు. ఆ అలర్ట్ వచ్చేసి ఇందాక మనం అనుకున్నటువంటి అధికారులు అంతమంది ఒకే రకంగా ఉండరు. కొంతమంది ఏంటంటే చెప్పింది అయ్యా ఎస్ అనుకొని చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెయ్యలేక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవాళ చేతులు ఇప్పి చేస్తున్నారు. అదే సందర్భంలో నాకెందుకు లేనటువంటి ఉదాసీనంతో కూర్చుకున్నటువంటి అసలు చెప్పించకుండా తప్పించుకు తిరగడం అంటే వాళ్ళ చేత చెప్పించుకోకుండా తప్పించుకు తిరిగినటువంటి అధికారులు కూడా ఉన్నారు. నేను చెప్పేది ఐఏఎస్ అని కాదు, కింది స్థాయి నుండి వాళ్ళందరూ కలిసి ఇవాళ ఏం జరిగింది అనేసి అంటే అలర్ట్ అయ్యారు, అవసరం ఉన్న మేరకు నిధులను తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఒకటోది. రెండోదండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ వచ్చిన నెల రోజుల్లో ఒక ప్రధానమైనటువంటి విజయాలు పెట్టుబడులకు సంబంధించి ఏదైతే BPCL మచిలీపట్నం సంబంధించినటువంటి అవసరం దాదాపు 60-70 వేల కోట్లు, 50,000 దగ్గర అంచనాలు స్టార్ట్ అవుతున్నాయి, 70,000 కోట్ల వరకు ఉంటది అన్నాడు. ఆ ప్రాజెక్ట్ ఒకటి రాష్ట్రానికి వచ్చింది. అప్పుడు దాని మీద కూడా స్టార్ట్ చేశారు. మచిలీపట్నం తాలూకా 1,00,000 జనాభా మొత్తం అది సముద్ర పాలు అయిపోద్ది అని చెప్పేసి కూడా స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీ వస్తుంది, అది పర్టికులర్ గా ఏమన్నా ప్రైవేట్ ఇండస్ట్రీ కాదు, పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటిది. కేంద్ర ప్రభుత్వం తాలూకా విధి విధానాల్లో పనిచేసే BPCL వస్తే ఒకవేళ ఏ పరిశ్రమ వచ్చినా సరే పర్యావరణానికో లేకపోతే అక్కడ ఉన్న ప్రజానికి ఉన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత కానీ అక్కడ వద్దే అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక ప్రధానమైనటువంటి పరిశ్రమ 5 సంవత్సరాలుగా ముఖం వాసి ఉన్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమ ఒకటి రావడం అదొక విజయం. అదే సందర్భంలోన ఏదైతే ఇవాళ మనం చూసుకున్నట్టు నిన్న మన ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి భోగాపురం ఎయిర్పోర్ట్. మేము ఒక 7-8 సంవత్సరాలుగా భోగాపురం పక్కన తిరుగుతూనే ఉంటాం. ఎప్పుడు వైజాగ్ కి శ్రీకాకుళం తిరగడమే పని మాకు. ఎందుకంటే సార్ శ్రీకాకుళంలో మాకు చేయడానికి ఏం పని ఉండదు కదా, అందువల్ల వైజాగ్ అలా తిరుగుతుంటే ఎప్పుడు భోగాపురం ఫ్లైఓవర్ కట్టేశారు. NHOL అన్నమాట. మా బాబ్జీ గారికి తెలుస్తుంది ఫ్లైఓవర్ అని. ఆ ఫ్లైఓవర్ చూడటం ఇది ఎప్పుడు వస్తుందో ఏంటని ఇలా కాళ్ళు కండవు అక్కడి నుండి వచ్చి ఇంట్లో దిగిపోవడం అన్నట్టు ఉండేది. ఇవాళ అది కథలకు వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా సంతోషకర విషయం ఏంటంటే ఆ సంబంధిత కాంట్రాక్టర్ సంబంధించి GMR కాంట్రాక్టర్స్ వాళ్ళ ఆఫీసర్ కి ఒక ఆయన అడిగిన తీరనమాట. ఆయన టెంటేటివ్ గా ఈ టైం ఇచ్చిన టైం కాదు నువ్వు ఎప్పుడు చేస్తావంటే ఆయన ఒక 6 మాసాలు అదనంగా తీసుకొని పాపం సాంక్షన్ చేసి చెప్పాడు 26 కంతా కంప్లీట్ అయిపోతుంది సార్ మాక్సిమం అని. సో ఇదొక ఆశావాహ దృక్పథం. మొన్న అంతకు ముందు రోజే ఏదైతే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ మా జిల్లాకు చెందినటువంటి మా రామ్మోహన్ నాయుడు గారు కూడా 2-3 రోజుల కిందటే ఆ ప్రాంతాన్ని పర్యటించడం, దానికి సంబంధించినటువంటి వర్క్ స్పీడ్ చేయటం, అది GMRది కాబట్టి మేము తొందరగా చేసుకుంటాం అన్నటువంటి ఇటువంటివన్నీ కూడా నేను చెప్పేది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నిటికి కూడా ఇవాళ ఒక తోవ కనిపిస్తుంది, ఒక సమాధానం దొరికింది, ముందుకెళ్తుంది. ప్రజల్లో కూడా ఏదైతే ఏ ఆలోచనతో అయితే మేము కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో ఆలోచన దిశగా ప్రయాణం ప్రారంభమైంది అన్నటువంటి భావన ప్రజల్లో వచ్చింది. ఇవాళ మొత్తం చేసేసాము అని చెప్పడానికి మేము సాహసించము, అంత అవసరం కూడా లేదు. నేను ఇప్పుడు చెప్పిన విజయాల్లో కూడా అదన్నీ మేమే చేసామని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి కనుక పర్ఫెక్ట్ గా నడిపిస్తారు అన్నటువంటి ఆలోచన ఉంటే ఆఫీసర్స్ గాని కాంట్రాక్టర్స్ గాని వాళ్ళ తాలూకా ఆలోచన విధానం కూడా మారిపోతుంది. వాళ్ళకి అవుతారు రేపు మాకు వస్తాయి అన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతారు. మనం అధికారుల్లో కూడా 2 రకాలుగా ఉంటాయి. బాధ్యత, భయం. బాధ్యతతో కొంతమంది పని చేస్తారు, మనం చెయ్యాలన్నటువంటిది. కొంతమంది భయం,
రేపు వచ్చి ఇక్కడ ఎందుకు ఈ పని పూర్తి అవ్వలేదు అనేసి అంటే సమాధానం చెప్పాలన్నటువంటి భయంతో కూడా పూర్తి చేస్తారు. ఈ రెండు రకాలైనటువంటి ఆలోచనతో ఇవాళ ఏదైతే ఈ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో ప్రజలకు సంబంధించి ప్రత్యేకించి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఇవాళ సమాధానం దొరికింది అతి తక్కువ సమయంలోనే. ఇదేదో మేము వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకొక విషయం ఏంటనేసి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి అంశాల్లో గత చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి విభజనాంశాలకు సంబంధించి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలయిక తర్వాత రాష్ట్రంలో ఒక విశ్వాసం అనేది ఏర్పడింది. అయితే నేను అక్కడ నేను మళ్ళీ చెప్తాను, అక్కడ ఉన్నది మా ప్రభుత్వమేమీ కాదు, అది మాకు సంబంధం, మాకు ఎగ్నెస్ట్ గవర్నమెంటే ఉంది. అయినప్పటికీ పరిష్కరించుకోవడానికి ఉన్నటువంటి మార్గాల్ని వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కూడా కూటమి ఉన్నటువంటి అవకాశాల నేపథ్యంలో ఇవాళ విభజన హామీలకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక రకమైనటువంటి భద్రత అంటే భద్రతాభావం లేదా గ్యారంటీ మనకు సంబంధించిన ఒక భరోసాలు కల్పిస్తున్నారు అంటున్నాను. భరోసా, దట్ ఇస్ కరెక్ట్. ఒక భరోసా అనేది వాళ్ళు వచ్చింది. ఏమవుతాయి విభజన హామీలు ఏమొస్తారో తెలంగాణ లేట్ ఇస్తారు, మనమేం తీసుకుంటాం, ఏమొస్తాయి అన్నటువంటి భావం నుండి డెఫినెట్ గా సరే 1,40,000 కోట్ల 2,00,000 కోట్ల లేదా పెరిగిన అంచనాలు తరిగిన అంచనాలు కొన్ని రకాలైన ఊహాగానాలు ఉంటాయి. ఎవరో తెలంగాణ గవర్నమెంట్ లోనేమో కోర్టులు అడుగుతాము, సీ కోస్ట్ అడుగుతాము అని చెప్పేసి ఎవరో అన్నారంటే దాన్ని పట్టుకొని మొత్తం అంతా ఈ సముద్ర తీరం అంతా తెలంగాణకి ఇచ్చేస్తారని చెప్పి స్టార్ట్ అయిపోయారు. అప్పుడే సముద్ర తీరం అంతా తెలంగాణకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు, అదేమన్నా ఫ్లైట్ లో వచ్చి కాదు కదా, సముద్ర తీరం తెలంగాణకి ఇచ్చేస్తామా అంటే చెప్తున్నా. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే వాళ్ళు ఉంటారు, ఇంత అంటే అంత చెప్పే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలే. ఏదైనప్పటికీ ప్రభుత్వం వచ్చి 1 నెల రోజుల్లో ప్రజలు ఊహించినటువంటి రీతిలో ప్రయాణం అయితే ప్రారంభమైంది మూర్తి గారు. అది ప్రజల్లో ఉన్నటువంటి స్పందన.